తెలంగాణ రాష్ట్ర సాధన కోసమే పుట్టిన ఉద్యమ పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి రజతోత్సవ వేడుకలను ఈ నెల 27న వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో జరపనున్నామని రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుగంటి చందర్ తెలిపారు. గోదావరికని ప్రెస్ క్లబ్లో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ నీళ్లు, నిధులు, నియామకాల కోసం స్వరాష్ట్ర సాధనే లక్ష్యంగా ఏర్పడి రాష్ట్ర సాధన ఉద్యమంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం కోసం కేసీఆర్ కామన్ మీడియం ప్రోగ్రాం ద్వారా 36 పార్టీలకు ఏకం చేయడం జరిగిందన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఉద్యమ పార్టీగా 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో జరిగే బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ రజతోత్సవ బహిరంగ సభలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఆవిర్భావ సభ విజయవంతం కోసం ఈ నెల 9న సాయంత్రం 5 గంటలకు గోదావరికని లక్ష్మీ ఫంక్షన్ హాల్లో బీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. సాధనే లక్ష్యంగా తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి నీళ్లు, నిధులు, నియామకాలను ఈ ప్రాంత ప్రజలకే దక్కాలనేటువంటి లక్ష్యంగా బీఆర్ఎస్ పార్టీ ఆనాడు తెలంగాణ రాష్ట్ర సమితిగా ఆవిర్భావం జరిగి 25 సంవత్సరాలు పూర్తవుతున్నటువంటి సందర్భంగా వరంగల్లో రజతోత్సవ వేడుకల్లో భాగంగా బీఆర్ఎస్ రజతోత్సవ సభ ఎల్కతుర్తిలో జరుగుతున్నటువంటి నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ఉద్యమ మహాసారథి, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి వర్యులు, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి గడపకు సంక్షేమ పథకాన్ని అందించి తెలంగాణ రాష్ట్రాన్ని అగ్రగామి రాష్ట్రంగా తీర్చిదిద్దడం కోసం కృషి చేసినటువంటి గౌరవనీయులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఈ యొక్క భారీ బహిరంగ సభలో రాబోయేటువంటి కాలంలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు, యువకులు, సకల జనులందరూ కూడా ఏ విధమైనటువంటి కార్యాచరణతోని ముందుకు నడవాలి, తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతున్నది, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి వనరులను ఉపయోగించుకోవడంలో ఈ ప్రభుత్వం ఏ విధంగా విప్లవం అవుతున్నది, తెలంగాణ రాష్ట్రాన్ని ఎందుకు సాధించుకున్నాము, మన లక్ష్యం ఏంది, బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం మాత్రమే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల ఆత్మ గౌరవం కోసం, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి సంక్షేమ పథకం అందించడం కోసం, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల మనోభావాలకు అనుగుణంగా ఆత్మగౌరవాలను నిలపడం కోసమే ఆవిర్భవించినటువంటి బీఆర్ఎస్ పార్టీ అని తెలియజేస్తూ 27న ఎల్కతుర్తిలో జరగబోయేటువంటి భారీ బహిరంగ సభకు రామగుండం నియోజకవర్గంలో ఉన్నటువంటి ఉద్యమకారులు, బీఆర్ఎస్ పార్టీ మాజీ ప్రజాప్రతినిధులు, సకల జనులందరూ కూడా ఆ యొక్క సభలో పాల్గొని ఈ యొక్క రజతోత్సవ వేడుకలలో పాల్గొని మరి ఒకసారి మన ఉద్యమ చైతన్యాన్ని నిలపాలని సందర్భంగా కోరుతాము. ఈ మీడియా సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు కల్వచర్ల కృష్ణవేణి, దేవరాజు, కుమ్మరి శ్రీనివాస్, గాదం విజయ్, గోపుల ఐలయ్య యాదవ్, సంధ్యారెడ్డి, గుర్రం పద్మగౌడ్, బొడ్డు రవీందర్, కుంపుల లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.